హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాజారావు రత్న మాటలు చాటుగా విని అసలు నిజం తెలుసుకొని శివశంకర్ చెంప పగలగొట్టిన గీతాంజలి. అసలు ఏం జరగబోతుంది? గీత ఏ నిజం తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే పార్టీలో అందరూ కూడా చాలా సరదాగా గడుపుతూ ఉంటారు. రాజారావు రత్న ఇద్దరు ఒక టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. రాజారావు అంజలి గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే రత్న మాత్రం అక్కడ తన కుటుంబం మొత్తం సంతోషంగా గడపడాన్ని చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇక రత్న తన భర్తతో, ఏమండి, మన పిల్లలంతా ఇంత సంతోషంగా ఉండడం చూసి నా రెండు కళ్ళు సరిపోవట్లేదండి. ఎప్పుడు మనమంతా ఇంతే సంతోషంగా ఉండాలి అని అంటూ ఉంటే ఇక రాజారావు మాత్రం ఏమీ వినిపించుకోకుండా బాధపడుతూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న వంట చేస్తున్న అంజలిని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. అది గమనించిన రత్న, ఏమండి అని అంటూ ఉంటే, ఏంటి రత్న ఏదో చెప్తున్నావు అని అనగానే, ఏంటండి మీరేం ఆలోచిస్తున్నారు? ఈరోజు మన కూతురు పుట్టినరోజుని మన ఇంట్లో ఇంత ఘనంగా జరిపించారు. అలాంటిది ఏదో బాధపడుతున్నట్టు కనిపిస్తున్నారేంటి? ఏం జరిగిందండి అని అనగానే ఇక రాజారావు, ఏం లేదు రత్న అని చెప్తూ ఉంటాడు. లేదండి, మిమ్మల్ని ఉదయం నుండి గమనిస్తున్నాను, ఏదో విషయంలో బాధపడుతున్నారు. ఏంటండి, నాతో కూడా చెప్పకూడదా అని అనగానే ఇక రాజారావు, అలాంటిదేం లేదు రత్న అని అంటాడు. మరి ఏంటో చెప్పండి అని రత్న పదే పదే అడిగేసరికే ఇక రాజారావు, అదే రత్న, మన గీతాంజలికి మొదట ఒక ఆడబిడ్డ పుట్టింది కదా అని అనగానే ఇక రత్న, అవునండి, ఆ విషయాన్ని నేను ఎలా మర్చిపోగలను? ఇప్పుడు ఆ బిడ్డ కూడా ఉంటే అందరితో పాటు సంతోషంగా ఉండేది. కానీ దురదృష్టవశాత్తు ఆ బిడ్డ పురిట్లోనే చనిపోయింది కదా అని అనగానే ఇక రాజారావు, లేదు రత్న, ఆ బిడ్డ చనిపోలేదు, బ్రతికే ఉంది అని చెప్తాడు. అది విని ఇక రత్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటండి, ఏమంటున్నారు మీరు? మన గీతాంజలి మొదటి బిడ్డ బ్రతికే ఉందా అని అనగానే, అవును రత్న, మన గీత మొదటి బిడ్డ బ్రతికే ఉంది, మన పెద్ద మనవరాలు బ్రతికే ఉంది అని చెప్పగానే రత్న అయితే ఒక్కసారిగా షాక్కి గురవుతుంది. ఇక అంత షాకింగ్ విషయం తెలిసేసరికి రత్నకి బాగా ఆయాసం అవుతూ ఉంటుంది. హార్ట్ దగ్గర పట్టుకొని కింద పడిపోతూ ఉంటే ఇక రాజారాము ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రత్న రత్న అని రత్నాన్ని పట్టుకుంటూ ఉంటాడు. అక్కడే ఉన్న మనీష్తో, రే మనీష్ అని పిలవగానే మనీష్, గీత, బాలచందర్ అక్కడున్న వాళ్ళంతా కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. తాతయ్య, ఏం జరిగింది అని అనగానే, ఉన్నట్టుండి మీ నాన్నమ్మకి ఆయాసం ఎక్కువైందిరా అని అనగానే ఇక గీతాంజలి, పదరా వెంటనే అమ్మని లోపలికి తీసుకెళ్దాం అని రత్నాన్ని ఇంట్లోకి తీసుకెళ్ళి ఒక బెడ్ పైన పడుకోబెడతారు. ఇక అప్పుడే గీతాంజలి, రే అమ్మ ఇన్హేలర్ ఎక్కడుందిరా అని అనగానే అంతా వెతుకుతూ ఉంటారు. కానీ ఎక్కడ ఇన్హేలర్ కనిపించకపోయేసరికి, ఏమైందిరా అని అడుగుతుంది. ఇన్హేలర్ ఎక్కడుందో తెలియట్లేదు అత్తయ్య అని మనీష్ అడగగానే, అన్నట్టు అమ్మని చూసుకోవడానికి ఒక పనమ్మాయి ఉంది కదా, వెరీ షీ అని అడుగుతుంది. ఇక దాంతో ఒక్కసారిగా మనీష్, రాజారావు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇంతలోనే రత్నకి అలా జరిగిందని తెలుసుకొని అంజలి అయితే చాలా కంగారుగా
పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటుంది. అంజలి ఇంట్లోకి రావడాన్ని చూసి గీత అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. గీత అంజలిని చూడడం చూసి మనీష్ రాజారావు షాక్ అయిపోతారు. ఇక మనీష్ అయిపోయింది, ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది, అత్తయ్య అంజలిని చూసేసింది అని టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అంజలి అయితే అమ్మమ్మగారు అని అంటూ అక్కడే ఉన్న ఇన్హేలర్ తీసుకొచ్చి ఇక రత్న నోట్లో పెడుతుంది. దాంతో ఇక రత్న కాస్త రిలాక్స్ అయ్యి నెమ్మది పడుతుంది. అంజలిని గీత అయితే కోపంగా అలాగే చూస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు మనీష్ తనని మోసం చేశాడని గీతకి అర్థమైపోతుంది. మనీష్ వైపు అంజలి వైపే కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి డాక్టర్ వస్తారు. ఎక్కడ అని అనగానే ఇక మనీష్, చూడండి డాక్టర్, మా నాన్నమ్మ ఉన్నట్టుండి పడిపోయింది, తనకి ఆయాసం ఎక్కువైపోయింది చూడండి అని మనీష్ చెప్పగానే ఇక డాక్టర్ అయితే రత్నకి చెకప్ చేస్తూ ఉంటారు. డాక్టర్ చెకప్ చేసిన తర్వాత ఇక మనీష్, ఏమైంది డాక్టర్, మా నాన్నమ్మకి ఏమైంది అని అడగగానే ఇక డాక్టర్ ఆవిడకి ఏదో షాకింగ్ నిజాన్ని చెప్పారు. అలా షాక్కి గురయ్యే విషయాలు తెలిసినప్పుడు ఒక్కోసారి హార్ట్ బీట్ పెరిగిపోతుంది, అందుకే ఆవిడకి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అని అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే డాక్టర్, నిజానికి ఆమె ఉన్న కండిషన్కి ఆ షాకింగ్ విషయం తెలియగానే తన హార్ట్ ఆగిపోయి ఉండేది, కానీ తనకి రోజు ఇచ్చిన మెడిసిన్ చాలా వర్క్ అయ్యాయి, ఆ మెడిసిన్ వల్లే ఈరోజు ఆవిడ ఇలా మీ ముందు బ్రతికుంది, లేకపోతే ఆ విషయం తెలియగానే చనిపోయేది అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. నిజానికి ఆవిడని రోజు జాగ్రత్తగా చూసుకుంటున్నారు, టైంకి మందులు ఇస్తున్నారు, అందుకే ఆవిడ ఇలా ఉంది అని అనగానే ఇక రాజారావు చాలా సంతోషపడుతూ, మా అంజలినే డాక్టర్ వాళ్ళ అమ్మమ్మని కంటికి రెప్పలా దగ్గరుండి చూసుకుంటుంది అని అనగానే, అయితే ఈరోజు మీ భార్యని కాపాడింది ఈవిడేనండి, ఈవిడే కానీ రోజు ఆమెని మెడిసిన్ ఇచ్చి జాగ్రత్తగా చూసుకొని ఉండకపోతే ఈరోజు చాలా పెద్ద ప్రమాదం జరిగేది, మీరు థ్యాంక్స్ అంటూ చెప్తే ఆ అమ్మాయికి చెప్పాలి, చూడమ్మా ఇంకొన్నాళ్ళ పాటు ఆవిడని కంటికి రెప్పలా ఇలాగే జాగ్రత్తగా చూసుకో, టైంకి మెడిసిన్ ఇవ్వు అని అనగానే అలాగే డాక్టర్ అని చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా గీత వింటూ ఉంటుంది. డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత అందరూ రత్న దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. మనీష్ రాజారావు మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. మనీష్ రాజారావు దగ్గరికి వెళ్ళి, తాతయ్య ఏంటి అత్తయ్య అంజలిని చూసినా కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉందేంటి అని అనగానే, రేయ్ సునామీ వచ్చే ముందు సముద్రం అలాగే సైలెంట్గా ఉంటుందిరా, తర్వాతే సునామీ మొదలవుతుంది అని రాజారావు చెప్తూ ఉంటే, ఆ సునామీని ఎలా ఎదుర్కోవాలో అర్థం కావట్లేదు తాతయ్య అని అనగానే, రేయ్ నువ్వు ఏదైనా సాధించగలవురా, ఏదైనా ఎదిరించగలవు, నీకు ఇది పెద్ద విషయమేమీ కాదు అని రాజారావు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక మనీష్ అయితే, ఇప్పుడు నేను అత్తయ్యని ఎలా ఫేస్ చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటాడు. గీత ఇక ఒక చోట ఒంటరిగా నిల్చొని ఆలోచిస్తూ ఉంటుంది. డాక్టర్ వచ్చి అంజలి గురించి గొప్పగా చెప్పడం, అంజలి తన తల్లిని దగ్గరుండి కంటికి రెప్పలా చూసుకుంటుందని విషయం తెలుసుకొని గీతాంజలి అయితే అంజలి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే మనీష్ గీత దగ్గరికి భయపడుతూనే వెళ్తాడు. అత్తయ్య, ఐఎమ్ సారీ అత్తయ్య అని అనగానే ఇక గీత అయితే ఒక్కసారిగా మనీష్ చంప పగలగొడుతుంది. అది చూసి మనీష్ షాక్ అయిపోతాడు. ఇక గీత, నన్నే మోసం చేస్తావా,
ఈ గీతాంజలిని ఇంతలా చీట్ చేసావా? నేను ఆ అంజలి కోసం వెతకని చోటంటీ లేదు. రోజు ఆ అంజలి గురించి ఆలోచించి పిచ్చిదానిలా అయిపోయేదాన్ని. అలాంటి అంజలి మన ఇంట్లోనే ఉన్నా కూడా నాతో చెప్పకుండా దాచిపెట్టావు కదరా, ఎంత ధైర్యంరా నీకు అని ఇక గీత అయితే మనీష్ని నిలదీస్తూ ఉంటుంది. మనీష్ ఏమీ మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే అత్తయ్య మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అని అనగానే, ఏంటో చెప్పు, చేసిందంతా చేసావు కదా అని అనగానే, అంజలి ఇప్పుడు మీ కళ్ళ ముందే ఉంది. అంజలి అంటే మీకు ఎంత కోపమో ద్వేషమో నాకు తెలుసు. అలాంటి అంజలి మీ కళ్ళ ముందు ఉన్నా కూడా మీరెందుకు అంజలిని ఏమీ అనడం లేదు? ఈ పాటికే అంజలిని తీసుకెళ్ళి మీడియా ముందు నిల్చోబెట్టాలి. అలా చేయకుండా ఎందుకు ఆగిపోయారు అని మనీష్ అడగగానే, ఇక గీతాంజలి ఎలా ఆ అంజలిని ఇప్పుడున్న పరిస్థితుల్లో మీడియా ముందుకి తీసుకెళ్తాను? ఇందాక డాక్టర్ చెప్పింది విన్నావు కదా, మా అమ్మని ఆ అంజలి కంటికి రెప్పలా చూసుకుంటుంది. తన సొంత అమ్మమ్మలా మా అమ్మకి సేవలు చేస్తుంది. మా అమ్మ ఈరోజు బ్రతకడానికి కారణం ఆ అంజలి అని డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు. అమ్మని ఇంకొన్నాళ్ళు ఇలాగే చూసుకుంటే నార్మల్ అవుతుందని డాక్టర్ చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను అంజలిని మీడియా ముందుకు తీసుకెళ్తే అమ్మ కోలుకోలేదు. అందుకే అమ్మ కోలుకునేంత వరకు అంజలి విషయంలో నేను ఎలాంటి రియాక్ట్ అవ్వను. వన్స్ అమ్మకి కోలుకొని నయమైన తర్వాత ఇక అంజలిని ఎవ్వరూ కాపాడలేరు. నేనే ఈడ్చికెళ్ళి మీడియా ముందు నిల్చోబెట్టి జరిగిందంతా తన చేతే చెప్పిస్తాను. అప్పుడు నువ్వే కాదు మీ తాతయ్య కూడా నన్ను ఆపలేరు అని గీత చెప్పగానే మనీష్ షాక్ అయిపోతాడు. గీత కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతలోనే అర్ధరాత్రి అవుతుంది. అర్ధరాత్రి కాగానే రత్న అయితే రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. అప్పుడే రాజారావు రత్న దగ్గరికి వెళ్ళి, ఏంటి రత్న, నువ్వు ఎందుకు అంత ఎమోషనల్ అయిపోయావు? నీకేమన్నా అయితే మేమంతా ఏమైపోయే వాళ్ళము అని అనగానే, ఇక రత్న అయితే బాధపడకుండా, ఎలా ఉండమంటారండి, ఎప్పుడో చనిపోయిందనుకున్న నా మనవరాలు బ్రతికే ఉందని చెప్పారు. ఆ విషయాన్ని ఎలా తీసుకోవాలో అర్థం కాలేదు అని రత్న రాజారావు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే గీత అయితే వాళ్ళమ్మని చూడ్డానికి వాళ్ళ గది దగ్గరికి వస్తుంది. అలా వచ్చేసరికి రాజారావు రత్న ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటలు విని గీత అక్కడే ఆగిపోయి వాళ్ళ మాటలు చాటుగా వింటూ ఉంటుంది. అప్పుడే రత్న రాజారావుని నిలదీస్తూ ఉంటుంది. చెప్పండి, నా పెద్ద మనవరాలు ఎక్కడుంది? ఇన్ని రోజులు చనిపోయిందనుకున్నా నా పెద్ద మనవరాలు బ్రతికే ఉందని చెప్పారు. మరి ఎక్కడుందండి? మహారాణిలా పెరగాల్సిన ఆ పిల్ల ఎక్కడ పెరుగుతుంది అని రత్న అయితే రాజారావుని అడుగుతూ ఉంటే ఆ మాటలన్నీ గీత విని షాక్ అయిపోతుంది. ఇదేంటి, అమ్మ తన మొదటి మనవరాలు అంటుంది, ఇంకెవరై ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రాజారావు, వద్దు రత్న, ఆ విషయం తెలుసుకోవాలని ప్రయత్నించకు. నీకు కాస్త విషయం చెప్పినందుకే తట్టుకోలేకపోయావు. ఇప్పుడు ఇంకింత నిజాలు చెప్తే నీకేమవుతుందో ఏంటో. వద్దు రత్న, సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు అవే బయటపడతాయి. నువ్వు ఓపిక పట్టి విశ్రాంతి తీసుకో అని రాజారావు చెప్తూ ఉంటాడు. రాజారావు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే రత్న రాజారావు చెయ్యి పట్టుకుంటుంది. అది చూసి రాజారావు షాక్ అయిపోతాడు. ఏమండి, ఈరోజు నేను తెలుసుకోవాలి, నా మనవరాలు బ్రతికే ఉందంటున్నారు, ఎక్కడుంది? ఆ రోజు గీతని ప్రసవం కోసం నువ్వు శివుడు ఇద్దరూ కలిసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ గీతకి ప్రసవం జరిగిన తర్వాత పురిట్లోనే తన ఆడబిడ్డ చనిపోయిందని చెప్పి గీతని మాత్రమే ఇంటికి తీసుకొచ్చారు. ఆ బిడ్డ చనిపోయిందని ఆ రోజే చెప్పారు. ఈరోజేమో ఆ బిడ్డ బ్రతికే ఉందని చెప్తున్నారు. అసలు ఏం జరిగిందండి
అని అంటూ ఉంటే గీత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తను ప్రేమించిన వాడితో గర్భం దాల్చిన విషయం, తను హాస్పిటల్కి వెళ్ళి ఒక ఆడబిడ్డకి జన్మనిచ్చిన విషయం, తనకి స్పృహ వచ్చాక తన బిడ్డ చనిపోయిందని చెప్పిన విషయం అన్నీ కూడా గీతకి గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇదేంటి అమ్మ అడుగుతుంది, నా మొదటి బేబీ గురించేనా అని అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే రత్న రాజారావుని నిలదీస్తూ ఉంటే, చెప్పండి, మీరు ఇంత నిజం చెప్పకపోతే నేను ఏమైపోతానో, ఆ పిల్ల గురించి ఆలోచించి ఈ ముసలి గుండె తట్టుకోలేదండి, అసలు నా మనవరాలు ఎక్కడుందో చెప్పండి అని అనగానే, ఇక రాజారావు, ఇక్కడే మన ఇంట్లోనే ఉంది రత్న, కానీ ఆ నిజాన్ని ఇప్పుడే చెప్పలేను. అంజలియే మన మనవరాలని తెలిస్తే ఇప్పుడు తనకి చాలా ప్రమాదం ఉంది, అందుకే ఇంకొన్నాళ్ళు ఈ నిజాన్ని దాచిపెట్టాలి అని రాజారావు ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటండి, ఏం మాట్లాడరేంటి? ఆ అమ్మాయి ఎక్కడుంది? మన పెద్ద మనవరాలు ఎక్కడుందండి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే రాజారావు, తను ఎక్కడుందో తెలీదు రత్న, కానీ బ్రతికే ఉందని మాత్రం తెలుసు. ఆ రోజు గీతని ప్రసవం కోసం హాస్పిటల్కి తీసుకెళ్ళాం. గీత తన ప్రసవంలో ఒక పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. గీతకి స్పృహ రాకముందే మన శివుడు ఆ పురిట్లో ఉన్న ఆ బిడ్డని తీసుకెళ్ళి ఒక అనాథాశ్రమంలో చేర్పించాడు. నేను ఎంత వద్దని బ్రతిమిలాడినా కూడా, తల్లి బిడ్డల్ని విడదీయడం పాపమని చెప్పినా కూడా ఆ బిడ్డ గీతకి దూరం అయితేనే గీత జీవితం బాగుంటుంది అని నేను ఎంత చెప్పినా వినకుండా మన శివుడు ఆ బిడ్డని తీసుకెళ్ళి ఒక అనాథాశ్రమంలో చేర్పించారు. నేను ఏ ఆశ్రమంలో చేర్పించావని అడిగితే వాడు ఏ రోజు నాతో చెప్పలేదు. నేనే ఆ విషయం తెలుసుకున్నాను. తీరా ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళేసరికే ఆ ఆశ్రమం మొత్తం ఖాళీ చేసి ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారని చెప్పారు. నేను కూడా మన మనవరాల కోసమే వెతికిస్తున్నాను రత్న, తొందరలోనే మన మనవరాల్ని నీ ముందుకి తీసుకొస్తాను అని చెప్పగానే రత్న అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఏమండి, ఎంత డబ్బు ఖర్చైనా పెట్టండి, కానీ మన పెద్ద మనవరాలు మన ఇంటికి రావాలి, కోట్ల ఆస్తికి వారసురాలు, అలాంటి పిల్ల ఎక్కడో అనాథగా బ్రతకడం ఏంటండి అని రత్న బాధపడుతూ ఉంటే, అలాగే రత్న, నువ్వు ఈ విషయం గురించి ఆలోచించకు, మన మనవరాలు ఎక్కడున్నా క్షేమంగా ఉంటుంది, తొందరలోనే నీ ముందుకు వస్తుంది అని రాజారావు రత్నకి చెప్తూ ఉంటే రత్న సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఈ నిజం తెలుసుకొని గీత అయితే ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది. ఆ రోజు తన డెలివరీ అయిపోయిన తర్వాత డాక్టర్ వచ్చి బేబీ చనిపోయిందని చెప్పడం గుర్తు వస్తుంది. తన బిడ్డని తన అన్నయ్యే తనకి దూరం చేశాడని గీత అయితే పట్టరాని కోపంతో రగిలిపోతుంది. ఎలాగైనా వాళ్ళన్నయ్యతో తేల్చుకోవాలి అని వాళ్ళన్నయ్య కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. ఇక వాళ్ళన్నయ్య మేడ మీద ఉండడం చూసి గీత నేరుగా శివశంకర్ దగ్గరికే వెళ్తుంది. ఇక శివశంకర్ చీకట్లోకి చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే గీత శివశంకర్ దగ్గరికి వెళ్ళి, ఏంటన్నయ్య, ఏం ఆలోచిస్తున్నావు అని ఏమీ తెలియనట్టే అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా, ఆకాశం బాగుంది కదా అని చూస్తున్నాను అని అంటూ ఉంటే ఇక గీత, అన్నయ్య, ఈ చెల్లెలంటే నీకెంత ఇష్టం అని అనగానే, అదేంటమ్మా అలా అడుగుతున్నావు, ఈ ప్రపంచంలో నా ప్రాణం కంటే కూడా నువ్వే ఎక్కువ ఇష్టం, నీకేమన్నా అయితే ఈ అన్నయ్య గుండె తట్టుకోలేదమ్మా అని అంటూ ఉంటే, మరి నేనంటే అంత ఇష్టమైనప్పుడు నా బిడ్డని ఎందుకన్నయ్య నాకు దూరం చేశావు అని అడుగుతుంది. అది విని ఇక శివశంకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. గీత, ఏం మాట్లాడుతున్నావమ్మా, నీ బిడ్డని నేను దూరం చేయడం ఏంటి, నీకు పుట్టిన 3 బిడ్డలు నీతోనే ఉన్నారు కదా అని అనగానే, నేను చెప్తుంది నా పెళ్ళి తర్వాత పుట్టిన బిడ్డల గురించి కాదన్నయ్య, నేను నా పెళ్ళి కాకముందే నాకు ఒక ఆడబిడ్డ పుట్టింది, ఆ బేబీని నువ్వే నాకు
పురిట్లో దూరం చేశావు అని అనగానే శివశంకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక మనసులో ఇదేంటి, గీతకి ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక గీత, చెప్పన్నయ్య చెప్పు, తప్పు చేసింది నేను, కానీ శిక్ష మాత్రం ఏ పాపం తెలియని నా బిడ్డకి విధించావా? నన్ను, నా బిడ్డని విడదీసి నా బిడ్డని అనాథాశ్రమంలో పడేశావా అని అనగానే ఇక శివశంకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక శివశంకర్, అవునమ్మా, నేనే నీకు పుట్టిన బిడ్డని అనాథాశ్రమంలో చేర్పించాను. అలా కాకపోతే ఇంకేం చేయమంటావు? నిన్ను ప్రేమించినవాడు నిన్ను మోసం చేశాడు. వాడి మోసానికి గుర్తుగా నువ్వు ఒక బిడ్డకి జన్మనిచ్చావు. నేను ఆ రోజు ఆ బిడ్డని అనాథాశ్రమంలో చేర్పించకపోయి ఉంటే ఈరోజు నువ్వు ఈ స్థాయికి వచ్చేదానివి కాదు. నీకు మళ్ళీ పెళ్లి జరిగి ఇంత సంతోషమైన జీవితాన్ని గడిపేదానివే కాదు అని అనగానే ఇక గీతకి చాలా కోపం వస్తుంది. ఇక ఒక్కసారిగా శివశంకర్ చెంప పగలగొడుతుంది. అన్నయ్య, చూడన్నయ్య, నాకు ఆ బిడ్డ ఉంటే ఈ పెళ్ళి, ఈ పిల్లలు, ఈ జీవితం, ఈ సామ్రాజ్యం ఏది అక్కర్లేదు. నేను నా కూతుర్ని చూసుకుంటూ బ్రతికేదాన్ని. నన్ను నా కూతురికి దూరం చేశావు అని ఇక గీత అయితే శివశంకర్ని నిలదీస్తూ ఉంటే శివశంకర్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.